ఇక తెలంగాణలో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. సమస్యాత్మక కేంద్రాల్లో సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరగనుంది. తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్న పోలింగ్ సరళిపై మా కరెస్పాండెంట్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. వరంగల్ నుంచి భాస్కర్ మరిన్ని డీటెయిల్స్ అందిస్తారు. పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ 7 గంటల నుంచి మొదలైన పరిస్థితి. హన్మకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇది మోడల్ పోలింగ్ స్టేషన్ సంబంధించి ఇప్పుడు మనం చూడొచ్చు. ఒక పెళ్లి వాతావరణం, ఒక ప్రశాంతమైన వాతావరణంలో పెళ్లికి సంబంధించి ఆ మోడల్ పోలింగ్ స్టేషన్కి పూలతోటి కొంచెం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 2 సెగ్మెంట్లు ఉంటాయి. ఒకటి మహబూబాద్ సెగ్మెంట్, ఒకటి వరంగల్ సెగ్మెంట్, పార్లమెంట్ సెగ్మెంట్. 2 సెగ్మెంట్లు కూడా పూర్తిసారి ఇప్పటికే పోలింగ్ కేంద్రాలకు భారీ బందోబస్తు నడుమ పోలింగ్ కొనసాగుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే క్యూ లైన్లో చాలామంది పబ్లిక్ అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం భారీగా క్యూ లైన్లో బారులు తినే పరిస్థితుంది. మొత్తానికైతే హన్మకొండ సంబంధించి ఇది ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీ చాలా పెద్ద పోలింగ్ స్టేషన్ ఉంటాయి. దీంట్లో ఒక 5 పోలింగ్ స్టేషన్ ఉంటాయి. దీంట్లో ఒకటి మోడల్ పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేశారు అధికారులు. మోడల్ పోలింగ్ స్టేషన్ సంబంధించి ఒక బంతిపూలతోటి తోరణంతో ఏర్పాటు చేసినటువంటి పోలింగ్ స్టేషన్లో ఏదైతుందో తమ ఓటు హక్కును, రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కును వినియోగించే దిశగా పూర్తిసారి ఏర్పాటు చేసిన పరిస్థితి. తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం పబ్లిక్ అయితే ఇటు మహిళలు కావచ్చు, పురుషులు కావచ్చు, కొంతమంది క్యూ లైన్లో ఉన్నారు. అంటే నిన్న వర్షంతో కొంత లేట్గా ఆలస్యంగా మొదలైనటువంటి పరిస్థితి ఉంది. 7 గంటల నుంచి 8:30 వరకు గంటలు కూడా కొంత మందకొడిగా పోలింగ్ సాగిన పరిస్థితి. ప్రస్తుతం చూడవచ్చు మనం పబ్లిక్ అయితే తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఉత్సాహంగా ఎదురుస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్లో చూస్తున్నాం. అక్కడి నుంచి భారీగా క్యూ లైన్లో వచ్చిన పరిస్థితి. ఇప్పటికైతే పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి. ఇప్పటికే హన్మకొండ సంబంధించి కలెక్టర్ సిక్తా పట్నాయక్ వచ్చి పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన పరిస్థితి. ఇప్పటికే 10% పోలింగ్ నమోదైనట్లయితే పోలింగ్ అధికారులు చెప్తున్న పరిస్థితి. ఎక్కడ కూడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు అధికారులు కావచ్చు, వరంగల్ సిపి భారీ భద్రత ఏర్పాటు చేశారు. పోలీసు బలగాలు భారీగా మోహరించిన పరిస్థితి. ప్రతి ఒక్కరూ ఏదో స్వచ్ఛందంగా వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకునే దిశగా పోలీసు అధికారులు అయితే భారీ బందోబస్తు ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే వర్షం కారణంగా కొన్ని పోలింగ్ బూత్లలో వాళ్ళు వచ్చి ఓటు హక్కు కొంచెం ఇబ్బందులు ఉన్నా కూడా అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా అధికారులు అయితే ప్రతి దగ్గర ఉండి పరిశీలిస్తున్న పరిస్థితి. ప్రస్తుతం మనతోటి పోలింగ్ అధికారులు వారితోటి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వర్షంతో సంబంధం లేదు. ఈ రోజు లేదు కదండి వర్షం. నిన్న వచ్చింది కానీ ఈ రోజు ఏం లేదు, వర్షం లేదు కాబట్టి ప్రశాంతంగానే జరుగుతుంది. మోడల్ పోలింగ్ స్టేషన్ అంటే అదనంగా అంటే డెకరేషన్ చేశారండి, నీట్గా చేశారు. అన్ని ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. ఇప్పుడు హ్యాండిక్యాప్ వికలాంగుల వాళ్ళకి స్పెషల్ అంటే వాళ్ళకి ర్యాంప్ ఫెసిలిటీ ఉన్నది కదా, వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళకి తగినటువంటి ఏర్పాట్లు చేస్తాం. అంటే గతం కూడా పోలింగ్ పెరుగుతుంది, కంపల్సరీ పెరుగుతుంది అనేది అనుకుంటున్నాను. దానికి సంబంధించి గతంలో శాసనసభ ఎన్నికల్లో పోలింగ్ శాతం అర్బన్ విషయానికి వస్తే ప్రధానంగా అర్బన్లో ప్రతి ఎలక్షన్లో కూడా పోలింగ్ పర్సెంటేజ్ తక్కువ అవుతున్న పరిస్థితి. దీనికి సంబంధించి ఈసారి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ పర్సెంటేజ్ పెంచడం కోసం ఎలక్షన్ కమిషన్ కావచ్చు, ఇటు ఈ ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, పూర్తి స్థాయిలో అదనంగా పర్సెంటేజ్ నమోదు కావడం కోసం ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పటికే వికలాంగులకు సంబంధించిన వారు ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం ఆ ర్యాంప్స్ కావచ్చు, ట్రై సైకిల్స్ కావచ్చు, 3 చక్రాలకు సంబంధించిన వెహికల్స్ను కొంతమంది ఏర్పాటు చేసిన పరిస్థితి. దానికి సంబంధించి వారు ఎలాంటి ఇబ్బంది కలగకుండా తమ ఓటు హక్కును వినియోగించే దిశగా ప్రభుత్వ యంత్రాంగం అయితే ఏర్పాట్లు చేసిన పరిస్థితి. గతం కంటే కూడా పోలింగ్ పర్సంటేజ్ నమోదు ఎక్కువ అవుతుందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తున్న పరిస్థితి. అదేవిధంగా ఇప్పటికే 10% నమోదైనట్టు మనం చూస్తున్న పరిస్థితి. ఇప్పటికే వరంగల్ జిల్లా సంబంధించి అటు మహబూబాద్ సెంటర్లు కావచ్చు, ఇటు వరంగల్ సంబంధించి వరంగల్ సెగ్మెంట్లు కావచ్చు, పూర్తి స్థాయిలో ఎక్కడ కూడా ఇబ్బందులు కలగకుండా తమ ఓటు హక్కును వినియోగించుకుని తీసుకున్న పోలింగ్ అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఇప్పుడు చూడొచ్చు, ఇంకా ఉంటే పోలింగ్ తమ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం అధికారుల పోలింగ్ పబ్లిక్ అయితే ఎక్కువ వస్తున్న పరిస్థితులు. మనం అంటే వరంగల్కి సంబంధించి చాలా 250 పోలింగ్ బూత్లు ఉంటాయి. 250 పోలింగ్ బూత్లు కూడా ఇప్పటికే కొంత భారీ ఎత్తున పబ్లిక్ వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకునే దిశగా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఇంకా సుమారు గతం కంటే కూడా ఈసారి ఎండలు అంటే ఉష్ణోగ్రత పర్సెంటేజ్ ఎక్కువ ఉండడంతో గతంలో 5 గంటల వరకే పోలింగ్ సమయం ఉండేది. ఈసారి అదనంగా 1 గంట సేపు సమయం ఎక్కువగా పెంచారు పరిస్థితి. అదే సంబంధించి దీనికి సంబంధించి ఆ ఎండలైతే ఏడివి ఎక్కువ ఉండడంతో అక్కడ కొన్ని పోలింగ్ కేంద్రాల్లో ఇటు కూలర్స్ కావచ్చు, ఈ తర్వాత అన్ని ఏర్పాట్లు చేసిన మంచినీటి సౌకర్యం కావచ్చు, ఎలాంటి ఇబ్బంది కలగకుండా పూర్తి స్థాయిలో అధికారులు అయితే ఏర్పాటు చేసిన పరిస్థితి. ఎందుకంటే వర్షంతో కొంత మందకొడిగా సాగుతున్న పరిస్థితి. ఏదైతుందో ఆ భూపాలపల్లి కావచ్చు, ములుగు కావచ్చు, ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ కేంద్రాల్లో మావోయిస్టు ప్రభావిత పోలింగ్ కేంద్రాల్లో భారీ భద్రత ఏర్పాటు చేశారు. అదనంగా ఇక్కడ కంటే సాధారణ పోలింగ్ కేంద్రాల కంటే కూడా 1 గంట ముందు ఇక్కడ పోలింగ్ ముగిసే పరిస్థితుంది. అదేవిధంగా ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ కేంద్రాల్లో సుదీర ప్రాంతాల నుంచి వచ్చి ఓటు హక్కు వినియోగించే దిశగా అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఆ వర్షంతో ఏడూరు నాగరం, మంగపేట, తాడబాయి, గోవిందరాపేట, వెంకటాపూర్ ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బంది కలగకుండా పోలింగ్ సంబంధించి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాటు చేసిన పరిస్థితి. పబ్లిక్ తమ ఓటు హక్కును స్వచ్ఛందంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే దిశగా అన్ని ఏర్పాట్లు చేసినట్టు ఆయా జిల్లా కలెక్టర్లు కావచ్చు, ఎస్పీలు కావచ్చు, భారీ భద్రత నడుమ పోలింగ్ అయితే ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇది వరంగల్ సంబంధించిన అప్డేట్. వీడియో జర్నలిస్ట్ రామ్తో భాస్కర్, బీఆర్కే న్యూస్, వరంగల్.